అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే వార్త అండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో జన్వాడ ప్రాంతంలో 10 ఎకరాలు కబ్జా చేశారు. ఆయన చెరువు ప్రాంతంలో ఉన్న భూమిని సర్వే నెంబర్ 706 ఎంతో చెప్పుకుంటున్నారు. ఏకంగా 10 ఎకరాలు కబ్జా చేసేసారండి. కొంటే కబ్జా చేశారని చెప్పేసి ఒక వార్తను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి మా డాక్టర్ కమ్ అడ్వకేట్ గారు మా రజనక్క అన్ని విషయాలు తెలుసు. ఆవిడకి తెలియని అంశం అంటూ ఏది ఉండదు, అన్నీ తెలుసు. అన్నిటిపైన విశ్లేషణ చేసేద్ది ఆవిడ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి, ఎలా ఆపరేషన్ చేసుకోవాలి, ఏ సీజన్లో చేసుకోవాలి, అన్నీ తెలుసు. అన్ని రంగాల గురించి ఆవిడకి అవగాహన ఉంది. డాక్టరు ఆవిడే, ఇంజనీరింగ్ ఆవిడే, జ్యోతిష్యం చెప్పుద్ది, అడ్వకేటు. మనకి ఎన్ని రంగాలు అయితే ఉన్నాయో అన్ని రంగాల్లోనూ కూడా ఆవిడ విపరీతమైన ప్రావీణ్యం పొంది ఒక పీక్ స్టేజ్లో ఉందన్నమాట. మన అనుకోటుకో సామెత ఉంది కదా, తొండ ముదురు ఓసరు వెళ్ళయిందని చెప్పేసి అని. అలాగా మరి రజనక్క బాగా తెలివితేటలు ముదిరిపోయి అన్ని అంశాలపైన విపరీతమైన విశ్లేషణ చేస్తుందండి. ఇప్పుడు నిన్న ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక డిబేట్లు అన్నమాట, ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది. ఇప్పుడు ఈవిడేమైనా మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ గారిది అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిది ఒకటే కులం, కుల సహాయం ఏమన్నా చేస్తున్నారా అని ఈవిడ మాట్లాడుతుంది. ఒకసారి ఏమైనా మాట్లాడుతుంది వినిపిస్తా చూడండి. మధ్య తరగతి ఈ రోజు ఎవిడెంట్రీగా చెప్తున్నాడు. ఎలా ఎవిడెంట్రీ తీసినాడంటే అయితే బయటికి ఎలా తీసినాడంటే అఫిడవిట్ తీసినాడు. అఫిడవిట్ లో చెప్పిన వాస్తవాలు సర్వే నెంబర్ 706 ఆ శంకరపల్లి మాన్యాలు అన్నట్టుగా ఈ రోజు శంకరపల్లి చెరువుకు సంబంధించి కాదు వాడెవడో పనిలేని పోరం బొగ్గడు ఏదో ఒక వీడియో చేసుకొచ్చాడు. సరే ఇప్పుడు ఎడుతూనే ఉంటారు. ఆంధ్ర వాళ్ళ మీద ఏడటమే కొంతమంది జర్నలిస్టులకి, కొంతమంది మేధావులకి అదే పని. వాళ్ళ ప్రాంత సమస్యలు పక్కన పెట్టేసి మన మీద ఎడుతూ ఉంటారు. ఏమన్నా అంటే నాకు సబ్స్క్రైబర్లు పెరిగారు, నాకు రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ పెరుగుతుందని చెప్పేసి అని మాట్లాడతారు. సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టేసి నువ్వు అడ్వకేటివ్ కదా, చదువుకున్నావు కదా. ఇప్పుడు కబ్జా చేసిన భూమిని ఎవరైనా సరే అఫిడవిట్లో పెడతారండి. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చే అఫిడవిట్లో కబ్జా చేసిన భూమిని ఎవరైనా సరే పెడతారా? అసలు పెట్టరు కదా. మరి నీకు తెలీదా? మరి తెలీదా అండి? డాక్టర్ గారు, డాక్టరు అడ్వకేట్ రెండు మీరే. తెలీదా? డాక్టరు, అడ్వకేటు, జ్యోతిష్యురాలు. ఇప్పుడేమో ఇంకా మనం చెప్పలేము. ఇంకా చెప్పండి ఒకసారి. చదువుకున్నారు కదా. పోనీ చదువుకొని సామాన్యులకి అలాగా అర్థం కాదు. కనీసం చదువుకున్న మీకైనా అర్థం కాదండి. అయినా నాకు తెలియక అడుగుతాను. రజనీ గారు వాడు ఏదో ఒక వీడియో చేశాడు, కబ్జా చేశారని చెప్పేసి ఏదో ఒక వీడియో చేశారు. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ భూమిని 2014లో కొన్నారు కదా. అంటే ఆ వీడియోలో చెప్పిన విధంగా మీరు మాట్లాడే విధంగా కూడా 2014లో కొన్నారు. ఎంతకి? 2 కోట్ల రూపాయలు చెల్లించి. అమ్మినవాడు దొంగ అవుతాడా, కొన్నవాడు దొంగ అవుతాడా? అమ్మింది ఎవరో? తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు. తెలంగాణ వ్యక్తుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నారు. ఎవరు కబ్జా చేశారు? ఇప్పుడు ఎవరు కబ్జా చేశారండి? ఇదే అంశం గురించి ఇంకొక 2 నిమిషాలు వినిపించిన తర్వాత మాట్లాడతాం. ఈరోజు చెరువు భూములని హైడ్రా రంగనాథ్ గారు ఎంత దూరంలో ఉన్నా సరే పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్న బిల్డింగ్లు పడగొట్టేసినారు. తర్వాత మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా పడగొట్టేసినారు. తర్వాత ఆయన ఎవరిది నాగార్జునకి సంబంధించిన ఏదో కన్వెన్షన్ హాల్ ఉందండి, అక్కినేని గారి కన్వెన్షన్ హాల్, అది కూడా పడగొట్టేసినారు. ఏమాత్రం సబ్జెక్టు లేదని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టింది ఇప్పుడు కాదు. కేసీఆర్ గారు మొదటిసారి గెలిచినప్పుడు 2014 తర్వాత అనుకుంటా హైటెక్ సిటీ దగ్గర ఎన్ కన్వెన్షన్ ఉంటుంది. ఆ సంఘటనేనా? అది మాకు బాగా గుర్తు. అది ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏమీ కూల్చిన సంఘటనలు ఏమీ లేవు. 2014 సంఘటన, 14/15 కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ఊపిలోనే ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, నాకు బాగా గుర్తు. ఆ సంఘటనని ఇక్కడికి తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి లింక్ ఎట్టేసి నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు, కానీ పవన్ కళ్యాణ్ గారి వరకు ఎలా లేదు. అరే నీకైనా మైండ్ ఉందా అసలు? కాదు రజనీ గారు ఏమన్నా అంటే ఏడుస్తారు కానీ నన్ను అలా ట్రోల్ చేస్తున్నారు, నన్ను ఎలా ట్రోల్ చేస్తున్నారు, నన్ను అలా అంటున్నారు, నన్ను ఎలాగంటున్నారు అని చెప్పేసి ఇంకొకటి ఏడ్చేస్తాం. కానీ మనం ఒకసారి ఇసుకం పట్టా భూముల గురించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమంటారో ఒకసారి వినిపిస్తా. ఇదిగో
ఫస్ట్ ఒక దానికి మనకు క్లియర్ ఉండాలి. పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే కనుక శిఖం పట్టాస్ అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలు అంటే ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువులో శిఖం పట్టా అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు. అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది, ఖరీఫ్ లో వర్షం వస్తుంటది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారు, దాన్ని ఏక్ ఫసలి అంటారు అన్నమాట. మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలి అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే, అంటే అగ్రికల్చర్ పర్పస్ కి అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలని ఇప్పుడు మీకు ఉండొచ్చు, ఒక చెరువులో సపోజ్ మీకు ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది, మీరు పట్టాను నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటా, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి, కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి. ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నారండి, ఆయన కూడా విన్నావు కదా, చాలా స్పష్టంగా ఆయనే చెప్పారు. హైడ్రా కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ శిఖం పట్టా భూములు ఆ పట్టాన్ని కొనుక్కోవచ్చు, రిజిస్టర్ అవుతుంది, కానీ అందులో కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఆయన చెప్పుకొచ్చాడు. హైడ్రా పరిధి ఎంతవరకు, ఓఆర్ఆర్కి యువతల లోపల, అది కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నువ్వు కోట వేసుకొచ్చేసి కళ్ళు మటికరించుకుంటూ మళ్ళీ మనకు అది కంపల్సరీ ఉండాల్సిందే, ఏ మాటలు మాట్లాడినా కళ్ళు మటికరించుకుంటూ చక్కగా అయ్యి బాబా అన్ని తెలివితేటలు మనకే ఉన్నట్టు, అన్ని విషయాలపైన మనకే అవగాహన ఉన్నట్టు వాళ్ళు ఎవరో ఏదో వీడియో చేస్తే దాన్ని పట్టుకొచ్చి దాని ఆధారంగా నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం విపరీతంగా తిప్పుతున్నారు, తెగ రుద్దుతున్నారండి. లాజిక్లు ఏమీ అవసరం లేదు మనకి, ఏదో రకంగా బొరచాలేయాలి. ఒకవేళ నిజంగా పోనీ మీరు చెప్పిన వాదనే కరెక్ట్ అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు బాధితుడు అవుతాడు. కబ్జా చేసిన వ్యక్తి ఎట్టగా అవుతాడండి? 2 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే కబ్జా చేసేసారు. ఏం తలతక్క మాటలు మాట్లాడతారు ఒక్కొక్కసారి అర్థం కాదు. అమ్మిన వ్యక్తులు ఏమనాలండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అమ్మిన వ్యక్తులు ఏమనాలి మరి? వాళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావించట్లేదు, వాళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ భూమిని కానీ లేదంటే చెరువుని కానీ లేదంటే ఇంకోటి కానీ కబ్జా చేసి ఎవరికైనా విక్రయించడానికి ప్రయత్నిస్తే దాన్ని కబ్జా అనాలి. ఇప్పుడు వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఇరుక్కున్నాడు కదా, ఇంచుమించు దాదాపు ఒక 1500 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక వార్తతో వైరల్ అవుతుంది బాగా. దాని గురించి ఒక్కడో మాట్లాడట్లా, దాన్ని కబ్జా అంటారు. ఫేక్ డాక్యుమెంట్లు అన్నీ సృష్టించి దాదాపు 1500 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఆ భూమిని విక్రయించాలని చూశారు, దాన్ని కబ్జా అంటారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు కబ్జా చేశారని చెప్పేసి అని పిచ్చ వాగడంతా కూడా వద్దు. ఉన్న పేరుని పోగొట్టుకోవద్దు, ఏదో కొద్దో గొప్ప పేరు సంపాదించుకున్నాం, మనం అడ్వకేటివ్గా ఉన్నాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎవరైనా చెప్తే వినాలనిపిస్తుంది, చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారంటే చదువుకున్నాడు కదా మనకు తెలియని అంశాలు వాళ్ళకి తెలిసి ఉంటాయిలే, చదువుకున్న వాళ్ళు కదా నిజమేనేమో అనుకుంటారు. మరి మనం చదువుకున్నాం అని చెప్పేసి అని ఏది పెడితే అది గొర్రెలా మాట్లాడకూడదు, కాస్త అవగాహన ఉండాలి కదా మనకు కూడా. వచ్చేస్తామంటే పొలం ఎగేసుకొని ఇంక కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి ఆ కులాల పరంగా ఏమన్నా సలహా చేస్తాం, అది కూడా మాట్లాడుతుంది. ఇంక వినిపిస్తే బాగు దరిద్రం, కానీ అయింది ఒకటే కులమా, కుల సహాయం ఏమన్నా చేస్తున్నారా, ఇంకొకట నీ దగ్గర అంత సబ్జెక్ట్ లేదు, వద్దు. అనవసరంగా ఉన్న పొరుగు పోగొట్టుకోవద్దు. 2 లాజిక్లు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నిజంగా కబ్జా చేసి ఉంటే అఫిడవిట్లో పెట్టరు, ఎవరు కూడా అఫిడవిట్లో పెట్టారు, పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ జరిగింది, అన్నీ జరిగిన తర్వాత దాన్ని కబ్జాని ఎలా అంటారో మాకు అర్థం కాల. సరే పోనీ శిఖం భూమి అన్నారు, దానికి సంబంధించిన క్లారిటీ ఈ హైడ్రా కమిషనర్ గారే చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఇంక ఇందులో కబ్జా ఎక్కడ ఉంది? కానీ మన ఏడుపు కాకపోతే రజని ఇంక ఇలాంటి వీడియోలు చేయి మాకు. నేను ముందే చెప్పాను నీకు సగం తెలివితేటలని, ఏ అంశం పైన కూడా పూర్తి అవగాహన ఉండదు, అన్నీ సగం తెలుసు. వెనకొక సామెత ఉంది, పూర్తిగా తెలిసినోడికి చెప్పొచ్చు, పూర్తిగా తెలియనోడికి చెప్పొచ్చు. ఈ సగం బ్యాచ్ ఉంటుంది, మెట్ట బ్యాచ్, ఆయనకి ఏది చెప్పను, ఎందుకంటే ఆడికి సగమే తెలుసు. వీడికి సగం తెలిసింది అన్నీ తెలుసు అని చెప్పేసి వీడు భావిస్తాడు. ఇంకా ఆడికి ఎన్ని రకాలుగా చెప్పిన ఎవరు కాదురా అన్నా సరే ఆడికి ఆ సగం తెలుసు కాబట్టి నాకు మొత్తం తెలుసు అనే భావంతో అన్నీ వాగెత్తాడు. అలా మీరు కోటే వేసుకొని నేను లాయర్ అయిపోయినా, నేను అడ్వకేట్ అయిపోయినా, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి మీరు వాగేస్తారు. ఇలా దొరికేస్తారు చివరికి. మరి మేము ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఏడుస్తారు, నన్ను ఎలాగన్నారు అని చెప్పేసి అని. నేను నోటీసులు పంపించేస్తాను అంటారు, పంపించేసుకో. మాకు 3 మంది పంపించేసారు నోటీసులు.
నోటీసులు కొత్త ఏం కాదు మాకు. నోటీసులు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. కేసులు పెట్టారు, నోటీసులు ఇచ్చారు, బోల్డ్ బెదిరింపులు వచ్చినాయి మాకు కూడా. అవన్నీ పట్టించుకునే వాళ్ళు అయితే అంతవరకు రాము. ఇప్పటి నుంచి కాదు, 2019, 2018 నుంచి మాట్లాడుతున్నాను నేను. చాలామంది మాట్లాడుతున్నారు. ఇంక ఈ పనికి మాల కవర్లు, ఈ డచ్చా కవర్లు మానేసి ఏదైనా సబ్జెక్ట్ పరంగా విశ్లేషణ చేసే ప్రయత్నాలు చేయండి. ఇంక చాలు, ఇంక విషయం కక్కేసింది చాలు. ఏదో ఒక మేధావి ఒక వీడియో చేసాడు, మళ్ళీ ఆ మేధావి పేరు ప్రస్తావించినా బాధే, అదొక ఏడుపు అయిపోతుంది మళ్ళీ. దానికి సంబంధించి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కొంతమంది తన అనుకూల వర్గాన్ని చేత ప్రెస్ మీట్లు పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాడు. వాళ్ళకి మీరు వంత పడుతున్నారు. మనకి సిగ్గు శరం లేదు. నిజంగా మనకి సిగ్గు శరం ఉంటే కనుక మీరేందా మమ్మల్ని తిట్టేది? ఒక పక్కన ప్రాంతీయ భేదాలను తీసుకొస్తున్నారు, మా ప్రపోని మనం కూడా తీసుకుందాం, ఏమో తప్పే ఉంది. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రాంతం, మా తెలంగాణ బిడ్డలో అంటే కొంతమంది పర్టికులర్గా వాళ్ళు మన మీద బతకాలి, వేరే ఆధారం లేదు వాళ్ళకి, అందరూ కాదు కొంతమంది. మనం కూడా తీసుకుందామండి, మా ప్రాంత వ్యక్తిని మీరు ఎలా అంటారని చెప్పేసి అని. అదే మనం అలా చెయ్యం కదా. మనం కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి విమర్శించేయాలి. ఇంకా కాస్త ఇది తగ్గించుకుంటే బాగుంటుంది. రజనీ గారు మళ్ళీ చెప్తున్నాం, మీరు ఏది పడితే అది ప్రతి అంశం పైన నాకు అవగాహన ఉందనో ఇంకొకటనో మీరు పిచ్చపిచ్చడి వాగమాకండి. అది గుర్తుపెట్టుకోండి బాగా.